Hello everyone, welcome to Vishnu IS. So ee roju manam November 15th Janjatiya Divas జార్ఖండ్ లో మనకి ఈ పర్టికులర్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేశారు. దేనికి గుర్తుగా అంటే బిర్సా ముండా, హీ ఈజ్ అ ట్రైబల్ లీడర్. సో ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే రోజు మనము జన్జటియ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. సో అదే రోజు మనకి నరేంద్ర మోడీ గారు ఈ పర్టికులర్ స్కీమ్ని అనౌన్స్ చేశారు. దట్ పర్టికులర్ స్కీమ్ కాల్డ్ పిఎం జన్మన్ స్కీమ్. సో ఈ పర్టికులర్ స్కీమ్ ఎవరికి అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళ కోసం ఈ పర్టికులర్ స్కీమ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, సో మరి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఎవరు, ఈ స్కీమ్ దేని గురించి మాట్లాడుతుంది అన్న దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో సిలబస్లో మనకి ఈ పర్టికులర్ టాపిక్ ఎందుకు చదువుకోవాలి, ఈ సిలబస్లో ఎక్కడ కవర్ అవుతుంది ఈ పర్టికులర్ టాపిక్ అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో మన యూపీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్ 2లో మనకి గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అని మెన్షన్ చేశారు. అక్కడ మనకి ఈ టాపిక్ హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2లో కూడా మనకి ఇండియన్ సొసైటీ అన్న సబ్జెక్ట్లో మనకి సోషల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అని మెన్షన్ చేశారు. అక్కడ కూడా ఈ స్కీమ్ హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వెరీ రీసెంట్లీ మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2లో కూడా సొసైటీ సిలబస్ని యాడ్ చేశారు. కాబట్టి మనం ఈ పర్టికులర్ స్కీమ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో పాయింట్స్ టు డిస్కస్. సో మనం ఏమేమి డిస్కస్ చేస్తాం ఈరోజు అంటే ఫస్ట్ కంటెక్స్ట్ ఏంటి, ఆల్రైట్, వై వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. నెక్స్ట్ ఎయిమ్ ఆఫ్ ద స్కీమ్, సో ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అండ్ అసలు పీవీటీజీస్ అంటే ఎవరు, ఓకే, అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్. సో పీవీటీజీస్ యొక్క డెవలప్మెంట్లో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విచ్ వీఆర్ ఫేసింగ్, అండ్ ఫైనల్లీ విల్ టాక్ అబౌట్ పిఎం జన్మన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి. ఓకే, ఫస్ట్ కంటెక్స్ట్ ఏంటి అంటే నవంబర్ 15th, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, నవంబర్ 15th రోజు మనకి ప్రధాన్ మంత్రి జన్జటియ ఆది దివాస్. సో పిఎం జన్మన్ ఫుల్ ఫామ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, పిఎం జన్మన్ అంటే ప్రధాన్ మంత్రి జన్జటి ఆదివాసి న్యాయ మహా అభియాన్ ఈజ్ అ ఫుల్ ఫామ్ ఆఫ్ పిఎం జన్మన్. సో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ మనకి యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ఓకే, స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఎవరి కోసం ఇది అంటే క్రిటికల్ రిక్వైర్మెంట్స్, ఎవరికి క్రిటికల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ పీవీటీజీస్ని ఫోకస్ చేస్తూ వాళ్ళ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్, వాళ్ళ యొక్క వెల్ఫేర్ కానీ ఎడ్యుకేషన్ కానీ బేసిక్ ఫెసిలిటీస్ శానిటేషన్ అవన్నీ ప్రొవైడ్ చేయడం కోసం ఈ పర్టికులర్ స్కీమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, దిస్ కాల్డ్ పిఎం జన్మన్. మరి పీవీటీజీస్ అంటే ఎవరు, రైట్? పీవీటీజీస్ అంటే మనకి జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు, రైట్, బీసీస్ ఉంటారు, ఎస్సీస్ ఉంటారు, ఎస్టీస్ ఉంటారు. ఎస్టీస్లోనే మళ్ళీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు. అంటే ఏంటి అంటే ఎస్టీస్ కన్నా వల్నరబుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళని పీవీటీజీస్ కేటగిరీలో పెడుతున్నారు అనమాట. ఓకే, దట్ ఈస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఏం, సో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ పిఎం జన్మన్ స్కీమ్ వల్ల మనకి బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలి అని అనుకుంటున్నాము ఫర్ ద పీవీటీజీస్. లైక్ ఏవి అంటే సేఫ్ హౌసింగ్ ప్రొవైడ్ చేయాలి, క్లీన్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, అండ్ ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, హెల్త్ అండ్ న్యూట్రిషన్ చూసుకోవాలి, అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకి రోడ్స్ కానీ టెలికామ్ కనెక్టివిటీ ఇవ్వడం కానీ అండ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి అన్నది మెయిన్ ఉద్దేశం. అది కాకుండా దిస్ ఇనిషియేటివ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ప్రధాన్ మంత్రి పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్. ఓకే, సో దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆర్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ మిషన్ కింద మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, ప్రధాన్ మంత్రి పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్. ఓకే, దిస్ మిషన్ విల్ బి ఇంప్లిమెంటెడ్. సో ఫర్ నెక్స్ట్ 3 years ఈ పర్టికులర్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది అండర్ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మరి దీనికి ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారు అంటే 15,000 crores. ఓకే, రూపీస్ 15,000 crores హ్యాస్ బీన్ అలొకేటెడ్ ఫర్ ద నెక్స్ట్ 3 years. ఓకే, ఈ స్కీమ్ విల్ బీ హ్యావింగ్ టోటల్ అవుట్లే ఎంత దీనికి అన్నది గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. 24,104 crores దీనికి కంప్లీట్ అవుట్లే అనేది ఆర్ కంప్లీట్ బడ్జెట్ అనేది దీనికి అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, విత్ ద సెంటర్ అండ్ ద స్టేట్ షేర్ ఎంత ఉండబోతుంది, సెంటర్ షేర్ వచ్చి 64% ఉంటే స్టేట్స్ వచ్చేసి 36% ఉండబోతుంది. ఓకే, సో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. సో ఇన్ టోటల్ మనకి పీవీటీజీస్ ఎంతమంది ఉన్నారు మన ఇండియాలో అంటే 75 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు. ఓకే, మరి 705 ఎస్టీస్, రైట్, 705 ఎస్టీస్లో మనకి 75 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు. ఓకే, మరి వీళ్ళు ఎన్ని స్టేట్స్లో ఉన్నారు, 18 states and 1 union territory called అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో మొత్తం 18 states and 1 union territoryలో ఈ పర్టికులర్ ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళు స్ప్రెడ్ అయి ఉన్నారు. ఓకే, దేబార్ కమిషన్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. దేబార్ కమిషన్ అనేది మనకి 1973లో
ఎస్టాబ్లిష్ అయింది. సో దిస్ పర్టికులర్ దేబార్ కమిషన్ యాక్చువల్లీ క్రియేటెడ్ పీటీజీస్. ఓకే, దేబార్ కమిషన్ ఫామ్ అయింది ఎప్పుడు 1973. ఆ పర్టికులర్ కమిషన్ ఏం చెప్పింది అంటే పీటీజీస్ని ఫామ్ చేసింది, అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ యాజ్ అ సపరేట్ కేటగిరీగా ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు తర్వాత దాన్నే హూ ఆర్ లెస్ డెవలప్డ్, రైట్, పీటీజీస్ అంటే ఎవరు, హూ ఆర్ లెస్ డెవలప్డ్ అమాంగ్ ది ట్రైబల్ గ్రూప్స్. సో ట్రైబల్ గ్రూప్స్లో ఇంకా లెస్ డెవలప్డ్ ఉన్న వాళ్ళని మనం ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అని అంటున్నాం. ఓకే, మరి 2006లో ఈ పర్టికులర్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ని పీవీటీజీస్గా మార్చారు. ఓకే, పీవీటీజీస్ అంటే ఏంటి, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీనేమ్డ్ పీటీజీస్ as PVTGs in 2006. ఓకే, సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పీవీటీజీస్. సో పీవీటీజీస్ వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే, వన్, ప్రీ అగ్రికల్చర్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. సో వాళ్ళు ప్రిమిటివ్ స్టైల్ ఆఫ్ టెక్నాలజీ ఇంకా వాడుతున్నారు. సో అగ్రికల్చర్ వాడే స్టేజ్ కంటే ముందుగా ఏ విధమైన టెక్నాలజీ మనం వాడుతున్నామో పీవీటీజీస్ వాళ్ళు ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీ వాడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ వెరీ లో లిటరసీ అండ్ ఎకనామికలీ దే ఆర్ వెరీ బ్యాక్వర్డ్ అండ్ డిక్లైనింగ్ ఆర్ స్టాగ్నెంట్ పాపులేషన్. సో వాళ్ళ పాపులేషన్ ఏ విధంగా ఉంటుంది, ఐదర్ డిక్లైన్ అన్న అయిపోతుంది లేదా స్టాగ్నెంట్గా అన్న ఉంటుంది. ఓకే, సో స్టాటిస్టిక్స్ చూసుకుంటే మన ఇండియాలో పీవీటీజీస్ ఏ పర్టికులర్ స్టేట్లో ఎక్కువగా ఉన్నారు అంటే ఒడిస్సా. వెరీ ఇంపార్టెంట్, ఒడిస్సాలో మనకి 13 ఉన్నారు, 13 పీవీటీజీ గ్రూప్స్ ఉన్నాయి, ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్. ఓకే, ఒడిస్సా తర్వాత పీవీటీజీస్ ఎక్కువగా ఏ స్టేట్లో ఉన్నాయి అంటే ఇట్స్ ఆంధ్రప్రదేశ్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఛాలెంజెస్ ఫర్ డెవలప్మెంట్. సో పీవీటీజీస్ డెవలప్ అవ్వడానికి మెయిన్ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేస్తున్నాము అంటే, వన్, దే ఆర్ సివియర్లీ మార్జినలైజ్డ్, రైట్. సో సివియర్లీ మార్జినలైజ్డ్ డ్యూ టు దేర్ ఐసోలేషన్. సో వాళ్ళు ఏంటి అంటే ఏలియనేట్ అయిపోతున్నారు, దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు మింగిల్ విత్ ద నార్మల్ సొసైటీ, రైట్, అదొక ముఖ్య కారణం. అండ్ లో పాపులేషన్. సో వాళ్ళ పాపులేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ కల్చర్ అండ్ సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ ట్రేట్స్ అనేది వాళ్ళు కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి. అందుకు గాను వాళ్ళు యాక్చువల్ సొసైటీతో మింగిల్ అవ్వలేకపోతున్నారు. అండ్ లిమిటెడ్ యాక్సెస్ టు బేసిక్ సర్వీస్. సో వాళ్ళకి ఏంటి అంటే బేసిక్ సర్వీసెస్ కూడా లేవు, దే హ్యావ్ వెరీ లిమిటెడ్ యాక్సెస్ టు దెమ్. అండ్ సోషల్లీ డిస్క్రిమినేషన్. సో ఈవెన్ సొసైటీ కూడా వాళ్ళ పట్ల డిస్క్రిమినేషన్ చూపిస్తుంది, అందుకోసం దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు మింగిల్ విత్ ద సొసైటీ, అదొకటి. అండ్ వల్నరబిలిటీ టు డిస్ప్లేస్మెంట్. సో ఎప్పుడైతే ఈ న్యాచురల్ డిజాస్టర్స్ వస్తాయో ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ కోసం మనం ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నాం, రైట్, ఇన్ దాట్ సిచ్యువేషన్ వాళ్ళు డిస్ప్లేస్ అవ్వాల్సి వస్తుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డిస్ప్లేస్ అవ్వాల్సి వస్తుంది, రైట్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్ ఛాలెంజ్ ఫర్ డెవలప్మెంట్. అండ్ లిటిల్ పొలిటికల్ రిప్రజెంటేషన్. సో వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని బయట సొసైటీకి తెలియజేయడానికి వాళ్ళ యొక్క పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది లేదు, లైక్ పొలిటికల్లీ ఆ పర్టికులర్ కమ్యూనిటీ నుంచి వచ్చే వాళ్ళు లేరు, అందుకోసం వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పడానికి కూడా ఎవరు లేరు, రైట్. అండ్ బ్యాట్లింగ్ లాస్ ఆఫ్ ట్రెడిషనల్ లైవ్లీహుడ్స్ అండ్ రిసోర్స్ రైట్స్. సో వాళ్ళకి ట్రెడిషనల్ లైవ్లీహుడ్స్, రిసోర్స్ రైట్స్ అనేది లూజ్ అవుతున్నారు, రైట్. నెక్స్ట్ పిఎం జన్మన్ స్కీమ్లో ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే, వన్ ఈజ్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్ అండ్ రికగ్నిషన్. సో మన మెయిన్ క్రైటీరియా ఏదైతే ఉంటుందో ఈ పీవీటీజీస్ని మనం ఏ పర్టికులర్ బేసిస్తో మనం క్యాల్కులేట్ చేస్తున్నాము అంటే, ఇప్పటికీ కూడా మనం 1951 సెన్సస్ని బేస్ చేసుకొని పీవీటీజీస్ని మనం కేటగరైజ్ చేసాము, విచ్ ఇస్ వెరీ మచ్ అవుట్డేటెడ్, రైట్. దట్ ఈస్ ద క్రిటిసిజం విచ్ ఇస్ కమింగ్. ఓకే, సో మనం ఇంకా అవుట్డేటెడ్ డేటా వాడి మనం పీవీటీజీస్ని చేస్తున్నాము. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు యాక్చువల్లీ క్యాల్కులేట్ ఆర్ టేక్ ద న్యూ సెన్సెస్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ టేకింగ్ ది డేటా. ఓకే, నెక్స్ట్ పార్టిసిపేటరీ బాటమ్ అప్ అప్రోచ్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాం. సో పార్టిసిపేటరీ బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏంటి అంటే, దిస్ పర్టికులర్ స్కీమ్ కాల్డ్ జన్మన్ స్కీమ్ ఈజ్ అబండనింగ్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్. ఓకేనా, సో ఒక్క పర్టికులర్ ప్రాబ్లం తోటి అన్నీ సాల్వ్ అయిపోతాయి అన్న అప్రోచ్ని వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఈ పర్టికులర్ స్కీమ్ ఈజ్ అబండనింగ్ అంటే ఏంటి అంటే కస్టమైజ్డ్ స్ట్రాటజీస్కి ఫేవర్ ఇస్తున్నారు. కస్టమైజ్డ్ స్ట్రాటజీస్ అంటే ఏంటి అంటే వాళ్ళ యొక్క నీడ్స్ వేరుంటాయి, వాళ్ళ ప్రియారిటీస్ వేరుంటాయి. సో వాళ్ళ యొక్క నీడ్స్ని ప్రియారిటీస్ని కన్సిడర్ చేస్తూ కస్టమైజ్డ్గా వాళ్ళకి అవసరమైనట్టుగా ఈ పర్టికులర్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకే, అండ్ ఇన్వాల్వ్ పీవీటీజీస్. సో పీవీటీజీస్ని మనం డెసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ యొక్క ల్యాండ్ రైట్స్ని అడ్రస్ చేస్తూ సోషల్ ఇంక్లూషన్ కానీ వాళ్ళ యొక్క కల్చరల్ ప్రిజర్వేషన్ని మనం ఏ విధంగా కూడా ఆటంకం రాకుండా చూసుకుంటూ మనం ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నాం. లైవ్లీహుడ్ ప్రమోషన్ కూడా మనం ఫోకస్ చేస్తున్నాం. ఏ విధంగా అంటే అక్కడున్న పీవీటీజీస్కి మనం స్కిల్ సెట్ ప్రొవైడ్ చేస్తూ అండ్ రిసోర్సెస్ లైక్ ల్యాండ్ కానీ క్రెడిట్ కానీ వాళ్ళు కూడా ఒక సస్టైనబుల్ లైవ్లీహుడ్ని
చూడాలి అంటే వన్ హర్డిల్ విల్ బి ల్యాండ్ అండ్ క్రెడిట్. సో వాళ్ళకి కావాల్సిన అమౌంట్ కూడా ఇస్తూ, డబ్బులు ఇస్తూ వాళ్ళని ఒక సస్టైనబుల్ లైవ్లీహుడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశం కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అండ్ హెల్త్, న్యూట్రిషన్ అండ్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటుంది. లైక్ మొబైల్ మెడికల్ హెల్త్ యూనిట్స్ని, మొబైల్ అంటే ఏంటి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా ట్రాన్స్పోర్టేషన్కి హెల్ప్ అయ్యేటట్టుగా ఉంటుంది. విల్ బి క్రూషియల్ ఫర్ ప్రొవైడింగ్ హెల్త్ కేర్. సో రిమోట్ ఏరియాస్లో మనకి మొబైల్ మెడికల్ యూనిట్స్ని పెట్టాలి అని కూడా అనుకుంటున్నారు ఫర్ ప్రొవైడింగ్ ది బెటర్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ టు ద PVTGs. ఓకే, so that's all about PVTGs, I mean Janman scheme. So now let's try to understand the entire concept by solving this particular question, practice question. So the question ki manam answer matku meeru comment section lo cheyandi. So question enti ante, consider the following statements about PVTGs in India. So manam em cheyali ante which of the following, nenu mottham 4 statements ichchanu, ee 4 statements lo which of the following are correct, right? So ఈ పర్టికులర్ క్వశ్చన్ ఆప్షన్స్ ఏంటి అంటే PVTGs reside in 18 states and 1 union territory. A stagnant or declining population is one of the criteria for determining PVTGs status is the second statement. Third statement is there are 95 PVTGs officially notified in the country so far. And fourth option or statement is Odisha has the highest number of PVTGs. So ఈ particular 4 statements నేను already discuss చేశాను. సో మీరు comment section లో ఈ question కి answer చేయండి. Alright, thank you so much.